ఇప్పుడు ఏసీబీ దీని మీద కేసు నమోదు చేసింది. ఎస్, ఏసీబీకి దొరికేటువంటి అవకాశం లేదని మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇక్కడ ఏసీబీకి దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయి ఇప్పుడు ఈడీని ఇంటర్ఫేర్ చేశారు. 100% మనం ఏసీబీ కేసు అసలు కేసే కాదంటున్నాం. ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ జీవోలు ఇష్యూ చేసి ఆ జీవోల ద్వారా వాళ్ళ ఇంజనీర్కు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇంజనీరు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ చేసిండు. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గ్రీన్ కో కంపెనీ, ఈ 3 అగ్రిమెంట్లు ఉన్నాయండి. ఆ అగ్రిమెంట్ను ఆథరైజ్ చేస్తూ జీవోలు ఉన్నాయి, క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఈ మనీ ట్రాన్స్ఫర్ అయింది. ఇలా ఆ అగ్రిమెంట్ కాదని ఎట్లా కరప్షన్ ఎక్కడవుతుంది? ఇది కరప్షన్ ఎప్పుడవుతుందంటే ఈ మనీ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి పోయి అక్కడి నుండి బెనామీ అకౌంట్ ద్వారా కేటీఆర్ గారి దగ్గరికి వస్తేనో లేకపోతే ఇంకొకరి దగ్గరికి వస్తేనో అప్పుడు కరప్షన్ లేదంటున్నారు. అసలు అందులో మీరు అవకాశం లేదంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు 600 కోట్ల స్కామ్ జరిగింది, ఇందులో 600 కోట్లు చూపించాలి కదా. మరి ప్రాథమిక ఆధారం ఉన్నప్పుడు 600 కోట్ల స్కామ్ ఏదో చూపించాలి. కోర్టుకు కూడా అఫిడవిట్ రూపంలో ఏసీబీ సబ్మిట్ చేసింది ఇదే అంశం. ఏమని? ఇదే 600 కోట్ల స్కామ్ ఉంది, ఇందులో 600 కోట్లు 54 కోట్లే అసలు లెక్క లేవంటే మళ్ళీ 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిన 54 కోట్లు కూడా స్కామ్ అని నిరూపించలేకపోయాడు. మీరు చూడండి, దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇచ్చిన కంప్లైంట్, ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ డబ్బులు కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ, అరవింద్ కుమార్ పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ, బిఎల్ఎన్ రెడ్డి పర్సనల్ అకౌంట్కి పోయినట్టు కానీ నిరూపించలేకపోయినారు. వాళ్ళు ఎంతసేపు ఇవి ప్రొసీజరల్ వైలేషన్స్ అంటున్నారు. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి ఉండాల్సిండే ఫైలు, అదే విధంగా క్యాబినెట్ దగ్గర రాటిఫికేషన్ తీసుకోవాల్సి ఉండే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోవాల్సి ఉండే, పోలేదు. అరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేని నొప్పి నీకెందుకయ్యా? వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళ పని నువ్వెందుకు చేస్తావు? అదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కూడా రాదు అది. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళు అలో చేసిండ్రు కదా. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది నేరం? దానివల్ల ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగిందా? లేకపోతే ఓటర్లు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా దానివల్ల? అది ఓటర్లను ప్రభావితం చేసే అంశం కాదు కదా. అట్లా రొటీన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులో లేకుండా 100 ఫైల్స్ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు దాంట్లోకి వస్తుందంటే ఓటర్లను ప్రభావితం చేసే అంశం వస్తుంది. ఇది రొటీన్ అండి. వాడికి అగ్రిమెంట్ ప్రకారం వాడు డబ్బులు పంపించాలి. డబ్బులు పంపించకపోతే నేను రానంటున్నాడు. రాకపోతే తెలంగాణకు వచ్చే 700 కోట్ల 1000 కోట్ల ఆదాయం పోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ ఫార్ములా రేస్ సర్క్యూట్లో మనం మిస్ అయిపోతాం. మనకు వచ్చే ఆదాయం పోతుంది కదా. ఇప్పుడు అది రద్దు అయినాక కూడా చాలా మంది కర్ణాటక గుంజుకొని పోయింది కదా మన దగ్గర నుంచి, కర్ణాటక కొట్టుకొని పోయింది. అట్లా ప్రతి రాష్ట్రం కూడా పోటీ పడుతుంటుంది. ఏ రాష్ట్రమైనా పెట్టుబడులు ఆకర్షించినాకే. ఇప్పుడు శంకర్ గారు మీరు చూడండి, మనం ఒక అమ్మాయిని పక్కింట్లోకి మనం ఒక ఇంటికి కోడలుగా పంపించాలంటే మనం ఏం చూస్తాం? ఇల్లు బాగుండాలి, ఆమె బతికే లొకాలిటీ మంచిగా ఉండాలి, అత్తమామలు సంపాదన రెగ్యులర్గా క్యాష్ ఫ్లో ఉందా లేదని చూస్తాం, మంచి కల్చర్ ఉందా లేదని చూస్తాము. నా అమ్మాయి కనీసం బెడ్రూమ్ బాత్రూమ్లు ఉన్నాయా లేవా అని అవన్నీ చూస్తాం. ప్రశాంతంగా ఉంటుందా నా బిడ్డ, లేకపోతే పోగానే మమ్మీ నాకు రావాలనిపిస్తుంది అని అంటుందా అని చూస్తాం. కరెక్ట్. ఒక సిటీలో పెట్టుబడులు పెట్టాలంటే 1000 కోట్ల రూపాయలు కానీ 1,00,000 కోట్ల రూపాయలు కానీ వాళ్ళు ఏం చూస్తారంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉన్నదా, రైట్? సో ఈ మనకు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నదా, ఒక రేసింగ్ అంటే ట్రాక్ ఉన్నదా, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఉన్నదా, మాకు ఏమన్నా స్పేర్ పార్ట్స్ కావాల్సి వస్తే ఇస్తారా, బ్యాటరీ ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చూస్తారు. ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీ అని తెలంగాణ ప్రభుత్వం నాడు ఒక మొబిలిటీ వ్యాలీని సృష్టించాలనుకున్నది. ఎట్లయితే జూనం వ్యాలీని ఆనాడు చంద్రబాబు నాయుడు సృష్టించిండో ఆ విధంగా మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని కేటీఆర్ గారు అనుకున్నారు. తప్పేముందండి? ప్రజలు ఓటేసి పంపించిండ్రు కాదండి, అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి 4th సిటీ అంటున్నాడు. ప్రజలు 4th సిటీ అని ఆయన ఏం చెప్పలేగా. సో ఇప్పుడు ఏదో 4th సిటీ అంటున్నాడు. సో 4th సిటీ ఏదో ప్రజలకు నిరూపించాలిగా, నువ్వు చూపించాలి కదా. ఇప్పుడు ఫార్మా అంటున్నాడు లగచర్లలో, నువ్వు ఏదో చూపించాలిగా. అట్లనే వీళ్ళు ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలనుకున్నారు. సృష్టించాలనుకుని దాన్ని ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేయాలి, ఇంటర్నేషనల్ మొబైల్ అంటే ఆటోమొబైల్స్ను అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఒక రేస్ పెట్టిండ్రు. తప్పే ఉంది? ఒక రేస్ ఆల్రెడీ జరిపిండ్రు, 10th ఎడిషన్ జరపాలని చెప్పేసి ఈ ఫైలు డబ్బులు పంపించిండ్రు. సో వీళ్ళ ఇంటికి వచ్చిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా నిరూపించాల్సింది ఏంటంటే ఫస్ట్లో చేయాల్సి ఉండే పని, కేటీఆర్ గారి బెనామీ అకౌంట్లకో లేకపోతే ఇంకా ఆయన చెప్పిన వేరే వ్యక్తుల అకౌంట్లకో లేకపోతే ఆయన పర్సనల్ అకౌంట్లకో ఈ డబ్బు వచ్చి ఉంటే అది నేరం.
ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా, అయ్యా ఇది గవర్నమెంట్ నుంచి ఒక ఆర్గనైజేషన్కి పోయిన ట్రాన్సాక్షన్, గవర్నమెంట్ జీవోల ద్వారా పోయిన ట్రాన్సాక్షన్, మాకు ఎవరికీ సంబంధం లేదు. నిజానికి రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఈ కాంట్రాక్ట్ రద్దు చేయడం వల్ల తెలంగాణకు వచ్చే 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అవును. నిజంగా ఇందులో నిందితుడు కావాలంటే రేవంత్ రెడ్డి కావాలి. ఇవాళ నిజంగా ఫార్ములా ఈ అనే ఆర్గనైజేషన్ తప్పు చేసిండంటే కేటీఆర్, అరవింద్ కుమార్, జిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బాధితులు అవుతారు.